హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన పండుగ. ఇది భక్త హనుమంతుని జన్మదినంగా జరుపుకుంటారు. హనుమంతుడు అనగా అంజనాదేవి మరియు వాయుదేవునికి పుత్రుడు. హనుమంతుని భక్తి, శక్తి, త్యాగం మరియు వినయం అతని ప్రధాన లక్షణాలు. రామాయణంలో రామునికి అత్యంత భక్తుడిగా హనుమంతుని పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. హనుమాన్ జయంతి ఈ భక్తిని, ధైర్యాన్ని మరియు సేవాభావాన్ని గుర్తు చేసుకునే పవిత్ర దినంగా భావిస్తారు. హనుమంతుని జననం. హనుమంతుడు అంజనాదేవికి జన్మించినవాడు. అతని తండ్రి వాయుదేవుడు అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని హనుమంతుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆయన జన్మదినమైన హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి నాడు, చిన్న హనుమాన్ జయంతి లేదా కొన్ని ప్రాంతాల్లో మార్గశిరశుద్ధ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతి జరుపుకుంటారు. తెలుగులో చాలామంది చైత్ర పౌర్ణమినే హనుమాన్ జయంతిగా గౌరవిస్తారు. హనుమంతుని గొప్పతనము. హనుమంతుడు పంచముఖ హనుమాన్, బజరంగబలి, ఆంజనేయుడు, మారుతి వంటి అనేక పేర్లతో ప్రసిద్ధి పొందాడు. అతను పరాక్రమశాలి, అనేక శక్తుల కలయికగా భగవంతుని నమ్మకస్తుడిగా స్థిరపడినవాడు. హనుమంతుని బలానికి, చాతుర్యానికి, నిష్కామ సేవాభావానికి ప్రతీకగా పరిగణిస్తారు. ముఖ్యంగా శ్రీరాముని సేవలో ఆయన చూపిన భక్తి ఆదర్శంగా నిలిచింది. రామాయణంలో హనుమంతుని పాత్ర. రామాయణంలో హనుమంతుని పాత్ర అత్యంత కీలకమైనది. సీతాదేవి అపహరించబడిన తర్వాత ఆమె ఆచూకీ తెలుసుకోవడం, శ్రీలంక చేరుకోవడం, లంక దహనం చేయడం మరియు చివరికి రామ-రావణ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించడం అతని మహత్యానికి నిదర్శనం. హనుమంతుడు సేవామూర్తిగా, భక్తి శ్రద్ధలతో కూడిన వ్యక్తిగా నిలిచాడు. ఆయన రామునిపై గల నిస్సహాయమైన భక్తిని చూసి దేవతలంతా ఆశ్చర్యపడ్డారు. హనుమాన్ జయంతి ఉత్సవాలు. హనుమాన్ జయంతి రోజున భక్తులు తెల్లవారుజామునే లేచి హనుమంతుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణలు చేస్తారు. హనుమంతుని విగ్రహానికి సింధూరం లేదా ఆంజనేయ స్వామి అభిషేకం చేసి తులసి దళాలతో అలంకరిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక హోమాలు, పూజలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల నమ్మకం. హనుమంతుని పూజించి హనుమాన్ చాలీసా పఠనం చేస్తే అనేక అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. హనుమంతుని ఉపాసన శక్తిని పెంచి భయం, భ్రాంతి, బాధలు తొలగిస్తుందని విశ్వాసం. చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో విజయం కోసం చాలామంది హనుమంతుని ఆశ్రయిస్తారు. ఆచారాలు మరియు నియమాలు. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండడం, శుద్ధిగా ఉండి హనుమంతుని ప్రార్థించడాన్ని చాలామంది పాటిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆలయాల్లో భారీ శోభాయాత్రలు, హనుమాన్ ధ్వజ ప్రతిష్టలు, సామూహిక పూజలు నిర్వహిస్తారు. చాలామంది యోగులు, సాధకులు హనుమంతుని తపస్సులో లీనమవుతారు.